ఇది ఏమవుతుందంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనేవి మనకి ఎయిర్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇది బెడ్రూమ్లో కానీ హాల్స్లో కానీ పెట్టుకున్నప్పుడు మనకి చాలా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది బెడ్రూమ్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇది ఆగ్లోనిమా ప్లాంట్ అంటారు దీన్ని. ఇది కూడా ఏంటంటే మీకు ఇండోర్ ప్లాంట్. దీనికి కూడా మీకు సన్లైట్ అనేది అవసరం లేదు, మీరు ఇండోర్ పెట్టుకోవచ్చు అనమాట విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఆర్ లైట్. సో బేసికలీ ఇండోర్ ప్లాంట్స్ ఎలా ప్యూరిఫై చేస్తాయి అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఫర్ దట్. మనం జనరల్లీ చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది ప్రాసెస్. అదేం చేస్తుందంటే ఈ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఎట్లా వర్క్ అవుతాయంటే మన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఇంట్లో అది అబ్జార్బ్ చేసుకొని దాన్ని ఏదైతే లైట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో విత్ ద హెల్ప్ ఆఫ్ లైట్ అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. అది మనకి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. రెండో ప్రాసెస్ ఏంటంటే ఫైటో రీడెమినేషన్. అది ఏమవుతుందంటే మన దీనిలో ఉన్న లైక్ ఇంట్లో మనకి చాలా అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉంటాయి. అండ్ జనరలీ కొత్త ఇంట్లో కానీ లేకపోతే మనం పెయింట్స్ వేయిస్తూ ఉంటాం హాల్స్లో కానీ, లేకపోతే కబోర్డ్స్ చేయించినప్పుడు వాటికి వార్నిషింగ్ చేస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తాయంటే మీకు చాలా అమౌంట్ ఆఫ్ వోలటైల్ విఓసీస్ రిలీజ్ చేస్తాయి అనమాట. బెంజీన్ కానీ, ఫార్మాల్డిహైడ్ కానీ, టోలిన్ కానీ ఇలాంటివన్నీ రిలీజ్ చేస్తాయి. సో మనం ప్లాంట్స్ ఇంట్లో పెట్టడం వల్ల ఇవి ఏం చేస్తాయంటే ఆ విఓసీస్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసుకొని అవి ఏంటంటే రూట్స్కి పంపించినప్పుడు అవి బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 ప్రాసెసెస్ బై విచ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనేవి వర్క్ చేస్తాయి.